నమస్తే, నేను మీ సుగుణా నాయుడు. హరిరామ జోగయ్య గారు కొన్ని లేఖల్ని ఇటు జనసేనకి అటు టీడీపీకి రాయడం జరిగింది. ఈ లేఖలపై కొన్ని సోషల్ మీడియాలో అబద్ధపు ప్రచారణ చేస్తున్నారు. దీనిపై మాట్లాడడానికి మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు దేవేందర్ చందాపురం. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్కారం మేడం. హరిరామ జోగయ్య గారు కొన్ని లేఖల్ని ఇటు జనసేనకి అటు టీడీపీకి రాశారు. ఆ లేఖలపై కొన్ని అబద్ధపు ఈ సోషల్ మీడియాస్ ఉంటాయి కదా, వాళ్ళు అబద్ధపు ప్రచారణలు చేస్తున్నారు. దాన్ని మీరేమంటారు? అసలు ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న పరిణామాలు చూసుకుంటే హరిరామ జోగయ్య లాంటి సీనియర్ క్యాండిడేట్ జనసేన పార్టీకి ఒక సజెషన్ ఇవ్వడం అనేది చూసాం మనం. ఇంతకుముందు గత చూసుకుని మాట్లాడుకున్న విషయంలో కానీ ఇప్పుడు జరుగుతున్న రాష్ట్రంలో పరిణామాలు చూసినప్పుడు కానీ హరిరామ జోగయ్య లాంటి సీనియర్ క్యాండిడేట్ జనసేన పార్టీకి సపోర్ట్ ఇవ్వడం అనేది అపోజిషన్లో ఉన్న, అంటే ప్రజెంట్ లీడింగ్లో ఉన్న పార్టీ ఏదైతే ఉన్నదో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ ఇతర పార్టీలు కానీ జీర్ణించుకోలేకపోతుంది. అంటే జనసేన పార్టీ తన సిద్ధాంతాల ప్రకారము రాబోయే ఎలక్షన్స్లో తన గవర్నమెంట్ అనేది ఫామ్ చేయడంలో కీలక పాత్ర పోషించి ప్రజల్లో దగ్గరికి తీసుకెళ్లాలి తను అనుకున్న సిద్ధాంతాలు అనేవి జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కానీ మంచి నిర్ణయం తీసుకున్న దాంట్లో సీనియర్ క్యాండిడేట్ సపోర్ట్ ఉండడం వల్ల అపోజిషన్ పార్టీలు ఏవైతున్నారో వాళ్ళు జీర్ణించుకోలేకపోతారు. రాష్ట్రంలో పరిపాలన ఎలా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా ప్రజల్లోకి చేరేలాగా లేదు. ఎక్కడైనా పార్టీకి వాళ్ళ పార్టీ క్యాడర్లకు వాళ్ళ లీడర్లకు మాత్రమే అనుకూలంగా ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే ఏపీ రాజకీయాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ. కానీ జనసేన పార్టీకి వచ్చేవాళ్ళు ప్రజలకు దగ్గరలో ఉండే పార్టీ ఇది. కాబట్టి సీనియర్ క్యాండిడేట్లు ఎవరైనా ఉన్నారో ఇంతకుముందు కానీ మనం చూసుకుంటే వాళ్ళ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళ ముఖ్య నేతలు, స్పోర్ట్స్ విషయంలో కానీ మనం చూస్తే అంబట్ రాయర్ గారు వచ్చారు, మన వీళ్ళకి జనసేన పార్టీలోకి వచ్చారు. తర్వాత ముఖ్య నేత కాపు సంఘాలని ముఖ్య నేత ముద్రగడ్డ పద్మనాభం గారు కానీ వచ్చారు. ఇలాంటి తరుణంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఏదైతున్నదో తను వేయాలనుకున్న ప్లానింగ్ ఏదైతుందో మైనస్ అవుతుంది. కాబట్టి ఒక దుష్ప్రచారం అనేది చెయ్యాలని కుమ్మకైనట్టు అనిపిస్తుంది. ఇక్కడ రాష్ట్ర ప్రజల పైన ఒక మబ్బి పెట్టాలి ఒక మాటలతోని, జనసేన పార్టీ ఎక్కడ గెలుస్తుందో అని భయాందోళనకు గురైన సందర్భాల్లో అనిపిస్తుంది. రాష్ట్రాల్లో ఉన్న పరిణామాలు తీసుకొని రాష్ట్రంలో ఉన్న ప్రజల కోసం ఏదైతే నిర్ణయాలు తీసుకుంటే ఏదైనా పార్టీ ఉంటుందో వాళ్ళకు మాత్రమే సపోర్ట్ చేస్తారు రాష్ట్రంలో ఉన్న ప్రజలు. ఇలాంటి తరుణంలో ముందున్న పార్టీ ఏదన్నా కనిపిస్తుంది. ఇప్పుడు ముందు ఎలక్షన్లో వచ్చే దాంట్లో చూస్తుంటే టీడీపీ జనసేన పార్టీ రెండు పొత్తు పెట్టుకుని ముంగడికి వెళ్తుంది. కాబట్టి దీంతోనే ఉన్నా రాష్ట్రానికి అభివృద్ధి చేస్తారని ఒక ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నారు. కాబట్టి ఇలాంటి సీనియర్ క్యాండిడేట్ సపోర్ట్ చేస్తున్నారు. ఇది జీర్ణించుకోలేకపోతుంది. ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు అనుకున్న సిద్ధాంతాలు ప్రజలకు అందుబాటులో తెస్తాడేమో, నా పరిపాలన పోతుందేమో, నా సీట్లు పోతాయేమో అని చిన్న భయం స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ చూసుకుంటుంటే రాష్ట్రం అభివృద్ధి డెవలప్ చేయలేడని అర్థమైపోతుంది. చిన్న విషయానికి కూడా భయపడుతున్నది అపోజిషన్ పార్టీ. అంటే ఇక్కడ ఎంత పరిణామం అయింది, రాష్ట్రం ఎంత డౌన్ అయింది. ఇక్కడ చూస్తుంటే దుష్ప్రచారం ఇది ఎలా ఆపాలి? ఇప్పుడు సీనియర్ నాయకులు సపోర్ట్ ఉన్నారు, వాళ్ళ దగ్గర పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ సిట్టింగ్ ఎంపీలు కానీ చాలా మంది క్యాడర్ తగ్గుతున్నది వైఎస్ఆర్సీపీ పార్టీలో. వాళ్ళంతా ఎక్కడ చూపిస్తారు? ఇతర పార్టీలు చాలా ఉన్నాయి, కానీ జనసేన వైపు ఎందుకు చూస్తున్నారు అంటే పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయాలు కానీ తను వెళ్ళే వే కానీ కరెక్ట్ అని ముందు వచ్చే ఎలక్షన్స్ లో తన గవర్నమెంట్ ఫామ్ చేస్తే తను ఎంబటి ఉంటే ప్రజలకు మేము కూడా మంచి చేయాలనే ఉద్దేశంతోనే ముందుకు వెళ్ళినట్టు అనిపిస్తుంది. ఇలాంటి తరుణంలో వైఎస్ఆర్సీపీకి భయం స్టార్ట్ అయింది. బ్లూ మీడియా సంబంధించిన కానీ వాళ్ళకి పార్టీకి అనుకూలంగా దుష్ప్రచారానికి ఎగబట్టడం అనేది మనకు చూస్తుంటే అర్థమవుతున్నది. ఇది కరెక్ట్ అయినది కాదు. రాష్ట్ర ప్రజలకు ఏదైనా మంచి చేయాలనే ఉద్దేశంతో ఉన్నప్పుడు ప్రజలకు చేయాలి, కానీ ఒక అపోజిషన్ పార్టీ పైన కానీ ఇతర నాయకుల పైన కానీ బురదలం లాంటి ప్రచారాలు ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు అలాంటివి చేయొద్దు. రాష్ట్ర రాజకీయ నాయకుడు ఎలా ఉండాలంటే ప్రజల్లో ముందుకెళ్ళి చైతన్యపరంగా తీసుకెళ్లే నాయకుడు ఉండాలి. మనకు కావాల్సిన నాయకుడు అలాంటి ప్రజాస్వామ్యంలో అలా అనుకుంటున్నాం. సార్, ఇప్పుడు రానున్న ఎలక్షన్ లో చూసుకున్నట్టయితే జనసేన పార్టీకి 50 సీట్లు వస్తే జనసేన పార్టీ టీడీపీ పార్టీ కలిసి ఉంటారని, 50 కన్నా జనసేన పార్టీకి తక్కువ సీట్లు వస్తే టీడీపీ నుంచి జనసేన పార్టీ విడిపోవాలని లోకేష్ కొన్ని సందర్భాల్లో అన్నాడని వార్తలు వస్తున్నాయి. దీన్ని అసలు ఇందులో ఎంత నిజం ఉందంటారు? అసలు ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న ప్రచారంలో చూస్తుంటే సోషల్ మీడియాలో కానీ కొన్ని పేటీఎం కుక్కలు కానీ
బ్లూస్ మీడియాకి సంబంధించిన వాళ్ళు కానీ దుష్ప్రచారం అనేది చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎలక్షన్ మూమెంట్ లో ఎలక్షన్ కోడ్ను ఉల్లంఘించినట్టు అవుతుంది. మీడియాలు కానీ ఎక్కడైనా కానీ ప్రజలకు చైతన్య పరంగా తీసుకెళ్లే ప్రచారాలు చేసినప్పుడే ఇతర నాయకులు, అపోజిషన్ లో ఉన్న నాయకులు కానీ, ప్రజెంట్ ఉన్న లీడింగ్ లో ఉన్న నాయకులు కానీ బాగుంటది, ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా ఉండడం. సీట్ల విషయానికి వస్తే మాత్రం జనసేన పార్టీకి హరిరామయ్య గారు లాంటి సీనియర్ నాయకులు ఒక 50 సీట్లు మళ్ళీ మిగతా 10 సీట్లు కూడా పెంచితే ఇద్దరు కలిసి కూడా రాష్ట్రంలో ముందు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అన్న దృష్టిలో తీసుకెళ్లడానికి చర్చగా మాట్లాడుకున్న చూసాం. అక్కడ వాళ్ళు ఎలాంటి అభ్యంతరాలు ఎక్కడ ఏం చెప్పుకోలేరు. ఈ దుష్ప్రచారాలు చేయడం అనేది ఈ పేటిఎం బ్యాచ్ ఎవరైన కుక్కలు ఉంటారు వీళ్ళంతా, వీళ్ళు అనేది వీళ్ళు ఊహాగానాలు, అంటే పార్టీని విభజించాలి, వీళ్ళిద్దరు కలిసి వెళ్ళొద్దు ప్రజలకి అని ఒక దుష్ప్రచారం చేయడం వల్ల అపోజిషన్ లో ఉన్న పార్టీ కానీ, ఇప్పుడు ప్రజెంట్ లీడింగ్ లో ఉన్న పార్టీ కానీ ఇలా చేసే ఓట్ బ్యాంకింగ్ పెరుగుతుందేమో, మాకు ఆ పార్టీకి ఉన్న క్యాడర్ మాకు వస్తుందేమో అని ఒక ఊహ మాత్రమే అది. కానీ ఎక్కడ కూడా లోకేష్ అలా చెప్పినట్టు సందర్భాల్లో లేదు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఎప్పుడు కూడా అలా చంద్రబాబు నాయుడు గారితో అట్లా విభేదంగా అన్నట్టు లేదు. మనం చూసినాము లాస్ట్ మనము 2 months కింద బ్యాక్ కానీ చూసాము. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు జనసేన పార్టీ ముఖ్య నేత పవన్ కళ్యాణ్ గారు ముందట ఉండి తన కోసం ఏం ఆశించకుండా తన కోసం ఒక మానవత దృక్పథంతో ముందుకెళ్ళి ఉన్నప్పుడు మరి సపోర్ట్ ఎవరు చేశారు? ఏపీ రాజకీయాలు చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారిని దుర్మార్గంగా తీసుకెళ్లి జైల్లో పెట్టిన సందర్భంలో తను వెన్నంటే ఉండి చంద్రబాబు నాయుడు గారిని తీసుకురావడం అనేది చూసాం. అప్పుడు లోకేష్ గారు ఏం చెప్పారు? నాకు ఒక అన్నలేని లోటు మనకు పవన్ కళ్యాణ్ గారు రావడం వల్ల నాకు అన్నలేని లోటు తీరింది. అక్కడ నుంచే కదా ఒక స్నేహభావంతో ముందుకెళ్లి రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాము, ముందు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దాము అనే ఒక సందర్భంలోనే కదా అక్కడ నుంచి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. మరి ఇలాంటి సమయంలో ఇలాంటి దుష్ప్రచారాలు చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? ప్రజలు అన్ని చూస్తారు, ప్రజలు అనే వాళ్ళు అన్ని చూస్తారు, ఏ పార్టీ ఎలాంటి వ్యూహం వర్తిస్తుంది ఎలక్షన్ టైంలో అని. ఇప్పుడు రాష్ట్ర ప్రజలు ఎలా ఉన్నారంటే రాష్ట్రం అభివృద్ధి కోసం తప్ప ఇంకేంటి ఆలోచించట్లేదు. కానీ ఎవరైతే పేటిఎం బ్యాచ్ తోని కుమ్మక్కైన ఇతర పార్టీలు, గో మీడియా సంబంధించిన పార్టీలు కానీ అవి ఏమైతే దుష్ప్రచారం చేసి ఓట్ బ్యాంకింగ్ పెంచుకోవాలి అని ఒక దుష్ప్రచారం చేయడమే తప్ప ఎక్కడ కూడా అలా అనిపిస్తలేదు నాకైతే. ఎందుకంటే వీళ్ళు ఎక్కువ స్నేహభావంతో ఉన్నారు, ఒక అన్నా బ్రదర్స్ లాగానే ఉన్నారు. కాబట్టి వీళ్ళు ఎప్పుడైనా గవర్నమెంట్ ఇప్పుడు ఎలక్షన్ పెట్టినా, రాబోయే ఎలక్షన్స్ పెట్టినా, వచ్చే ఎలక్షన్స్ లో పెట్టినా జనసేన పార్టీ పక్క ప్రభుత్వం ఏర్పాటు చేయడం అనేది వాళ్ళకు భయం స్టార్ట్ అయిపోయింది. కాబట్టి దుష్ప్రచారం చేస్తున్నట్టు అనిపిస్తుంది. సో చూశారు కదా, మరో రాజకీయ అంశంతో మళ్ళీ కలుద్దాం. సెలవు. Subscribe. Please subscribe. 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 Please do subscribe. Please do subscribe. Please subscribe.